నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. ఉప ఎన్నికలు రావు, ఇది రేవంత్ తీర్పు. ఎవరు ఎటువైపు వచ్చినా బై ఎలక్షన్స్ ఉండవు. అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపులకు సీఎం అభయం. కేసు సుప్రీంకోర్టులో ఉండగానే ప్రకటించిన ముఖ్యమంత్రి అనే వార్తను నమస్తే తెలంగాణలో కూడా ప్రధానాంశంగా చూడొచ్చు మనం. కేసు సుప్రీంకోర్టులో ఉండగానే ప్రకటించిన ముఖ్యమంత్రి. రాజ్యాంగం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మూలస్తంభాలైన న్యాయ, శాసనసభ, శాసన కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ప్రకటితంగాను అప్రకటితంగాను కొన్ని నైతిక రేఖలు గీసి ఉన్నాయి. ముఖ్యంగా ఒక వివాదాస్పద అంశం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నప్పుడు మిగిలిన వ్యవస్థలోని వ్యక్తులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా, ఎంత గొప్పవారైనా, ఎంత ముఖ్యులైనా దానిపై మాట్లాడకుండా సంయమనం పాటించాలనేది సాంప్రదాయం అంటూ బీఆర్ఎస్ నేతలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి. ఆ వార్తనైతే మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. కోర్టు పరిధిలోని అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారు? పార్లమెంటరీ రూల్స్ని సీఎం ఉల్లంఘించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ సుప్రీంకోర్టు కన్నా గొప్ప అనుకుంటున్న రేవంత్ ఈ వ్యాఖ్యల్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామంటూ కేటీఆర్ వ్యాఖ్యల్ని కూడా మనం చూడొచ్చు. అయితే కమిషన్ల వివాదం, సభలో వాగ్యుద్ధం, సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తలేదా? మా ఎమ్మెల్యేలే ఆరోపించారు, వాటికి ప్రభుత్వం జవాబు చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా విరుచుపడిన కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బెదిరింపులు. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించిన ప్యానెల్ స్పీకర్. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను తొలగించాలన్న బీఆర్ఎస్ మైక్ ఇవ్వని సభాపతి. బట్టి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్. అసెంబ్లీ గేటు వద్ద ధర్నా చేస్తున్న ఫోటోను కూడా ఇక్కడ నమస్తే తెలంగాణలో హైలైట్ చేస్తూ మనం చూడొచ్చు. అయితే అసెంబ్లీ నుంచి వాకౌట్. ప్రభుత్వంపై హరీష్ రావు కీలక ఆరోపణలు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న పార్టీ ఫిరాయింపుల విషయమే నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. సభలో సీఎం మాట్లాడింది పూర్తిగా అసెంబ్లీ పార్లమెంటు వ్యవస్థకు విరుద్ధమన్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న విషయాలను చట్టసభలో మాట్లాడకూడదని కౌల్ అండ్ సకదర్ పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు హరీష్ రావు. అయితే రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న సీఎం మాత్రం అసెంబ్లీలో ఈ విషయంపై జడ్జిమెంట్ ఇచ్చారని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారని, ఉప ఎన్నికలు రావని జడ్జిమెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. తన పరిధిని దాటి మాట్లాడడం అసెంబ్లీ ప్రివిలేజ్ కిందకే వస్తుందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాపసు పోతారని డౌట్ వచ్చి ఉప ఎన్నికలు రావని మాట్లాడుతున్నారని అన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద తాను చెప్పే ప్రయత్నం చేస్తే మధ్యలో తన మైక్ కట్ చేశారని, సలహాలు ఇవ్వొచ్చని ముఖ్యమంత్రి చెప్పారని, కానీ సలహాలు ఇవ్వడానికి మైక్ ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని, ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, తక్కువ సభ్యులు ఉన్నవారికి మైక్ ఇస్తున్నారని, తమకు ఇవ్వడం లేదని, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామని, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తూ వచ్చిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల పాలనలో కంట్రోల్ చేయడంలో విఫలమైందని, రాష్ట్రంలో ప్రతి 3 గంటలకు ఒక అత్యాచారం, 6 గంటలకు ఒక హత్య జరుగుతుందని, ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యారు హరీష్ రావు. డీజీపీ అధికారికంగా విడుదల చేసిన లెక్క ప్రకారం గత ఏడాది కంటే 23% క్రైమ్ రేటు పెరిగిందని చెప్పారని తెలిపారు. 15 నెలల పాలనలో 9 కమ్యూనల్ రైట్స్ అయ్యాయన్నారు. ఒకరోజే హైదరాబాద్లో 2 అత్యాచార ఘటనలు 2 జరిగాయని ఆరోపించారు హరీష్ రావు. నగరంలో 50% సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిపిన పరిస్థితి. పోలీసులకు అత్యాధునిక వాహనాలు కొనిస్తే డీజిల్ పోయించే పరిస్థితిలో కూడా లేరని ఎద్దేవా చేశారు. పోలీసు చరిత్రలో పోలీసు కుటుంబాలను పోలీసులతో అరెస్టు చేయించిన ఘనుడు సీఎం రేవంత్ రెడ్డిని ఘాటుగా విమర్శలైతే చేశారు హరీష్ రావు. ఇక జయశంకర్కు భవిష్యత్తులోని భారత్ చైనాల మధ్య సమస్యలు, విదేశాంగ మంత్రి జయశంకర్ అంటూ ఒక వార్తనైతే నిన్న మనం ప్రధాన అంశంగా సోషల్ మీడియాలో కూడా మనం చూసాం. ఈ వార్త నిన్న వైరల్ అయిన పరిస్థితి. భారత్ చైనా మధ్య నెలకొన్న సానుకూల సంబంధాలను నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇండియా చైనాల మధ్య సమస్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కానీ వివాదం నెలకొనకుండా
వాటిని పరిష్కరించుకోవాలని తెలిపారు. ఎన్జిఓ ఆసియా సొసైటీతో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో సమస్యలు ఉంటాయని తెలుసు, కానీ వాటిని పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉంటాయి. 2020లో జరిగిన ఘర్షణ మాత్రం మార్గం కాదు అని ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. గతేడాది అక్టోబర్ నుంచి భారత్ చైనాల మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయని తెలిపారు. దశల వారీగా ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. 2020లో జరిగిన నష్టాన్ని భర్తీ చేయగలమో లేదో చూపిస్తామన్నారు జయశంకర్. పరస్పర సంబంధాలను బలోపేతం చేయడానికి రెండు దేశాలు కృషి చేస్తున్నాయని నొక్కి చెప్పారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నామని తెలిపారు. రక్షణ, ఇంధనం, సాంకేతికత వంటి కీలకమైన రంగాల్లో ఇండియాతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి వైట్ హౌస్ మరింత సిద్ధంగా ఉందని చెప్పారు. దేశ ప్రయోజనాల గురించి తెలుసుకొని ఉత్తమమైన ఒప్పందాన్ని ఖరారు చేస్తారని ఆశిస్తున్నట్టుగా తెలిపారు జయశంకర్.